హలో అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటేనే తలుకు బెళుకుల పండగ. మిరుమిట్లు గొలిపే దీపకాంతులతో దీపావళి ఫెస్టివల్ కి ఉన్న హంగామా అంతా ఇంత కాదు. అమావాస్య నాడు వచ్చే దీపావళికి ఆకాశాన ఉన్న తారలన్నీ నేలపైకి వచ్చి కనువిందు చేసినట్టుగా వెలుగులు విరజిమ్ముతాయి. దీపావళికి తారలన్నీ నేలకి దిగినట్టుగా సినీ తారలు కూడా ఎంతో సందడి చేస్తారు. వెండితెరపై తమ నటనా పటిమతో ప్రేక్షకుల్ని కేరింతలతో అలరించే కొందరు సినీ తారలు దీపావళి పండుగ ముచ్చట్లతో మన ముందుకొచ్చారు. దివాళీ కబుర్లతో మన దిల్ ఖుష్ చేయటానికి ఎన్నో కబుర్లను మనతో పంచుకోనున్నారు. మరి తారాజువ్వలు అనే ఈ స్పెషల్ ప్రోగ్రాంలో ఆ తారల ముచ్చట్లేంటో ఆలకిద్దామా? దీపావళి పండుగంటే అందరికీ సరదానే. ఆ పండుగకి ఉన్న స్పెషాలిటీ అలాంటిది. మరి బాణసంచతో పాటు భలే రుచికరమైన పిండి వంటలకు దివాళీ ఫెస్టివల్ కేర్ ఆఫ్ అడ్రస్. సహజ నటిగా పేరు పొంది ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల అరుదైన ఆర్టిస్ట్ జయసుధ. సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా తన నటనతో విభిన్న కోణాల్ని జయసుధ ఆవిష్కరించారు. నటనలో సహజత్వాన్ని ప్రతిఫలింపజేస్తూ తాను నటించిన ప్రతి క్యారెక్టర్కి 100% న్యాయం చేసే ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ జయసుధ. తన చిన్ననాటి దీపావళి ముచ్చట్లను, దీపావళి పండుగ తనకు ఎందుకంత ప్రత్యేకమైనదో జయసుధ ఇలా వివరిస్తున్నారు. దీపావళి అనేసరికి నేను మా చెన్నైలో చాలా గ్రాండ్గా చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నగారికి ఎక్కువ ఇష్టం. సో ఆ రోజులు నేను మాట్లాడిన 1968-69లో నేను ఇంకా సినిమాకి రాలేదు. 1000 రూపీస్కి మా నాన్నగారు క్రాకర్స్ కొనేవారు. ఆ రోజుల్లో 1000 రూపీస్ కొంటున్నారంటే అది చాలా పెద్ద విషయం. 1000 రూపీస్ వీళ్ళు క్రాకర్స్ కొన్నారని. మా నాన్నగారు మేము టోటల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి క్రాకర్స్ 1000 రూపీస్కి ఎలా కొన్నారు అని అదొక్కటే మాకు చాలా ఇష్టమైన పండుగ. దీపావళి అంటే కొత్త బట్టలు వేసుకోవడం. జనరల్గా చెన్నైలో వాళ్ళు తమిళియన్స్ ఎక్కువ అక్కడ ఉండడం వల్ల వాళ్ళ పద్ధతిలో ఫెస్టివల్స్ చేసుకోవడం మాకు అలవాటు. స్నానం చేసి అందరు కొత్త బట్టలు వేసుకొని 4:30కి అంతా బిఫోర్ సన్ రైజ్ మేబీ బిఫోర్ 5 o'clock లోపల క్రాకర్ స్టార్ట్ అయిపోతుంది. క్రాకర్స్ ఇంకా స్నానానికి వెళ్ళకముందే స్టార్ట్ అయిపోతుంది. 3:30-4 అయితే ఇంకా డమని స్టార్ట్. ఆ ఎర్లీ మార్నింగ్ క్రాకర్స్ పేల్చడమే నాకు చాలా థ్రిల్ అనిపించేది. సాయంత్రం 6 గంటల తర్వాత అది మీకు లైట్ డార్క్ అయిపోయి ఉంటుంది. ఎలా మీకు 7 గంటలకి అనిపిస్తుందో అలాగే 3:30కి కూడా అనిపిస్తుంది. కానీ ఆ 3:30లో ఉన్న అంతా 3:30-4:30 మీకు భలే చల్లగా గాలి ఒకటి, తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక రకమైన ఇది ఉంటుంది, ఆ ఫ్రెష్నెస్ అవన్నీ. అది ఒక పక్కన అట్మాస్ఫియర్, క్లైమేట్. సో అట్లా దీపావళి అంటే ఫేమస్. నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, నేను ఒక హీరోయిన్గా పాపులర్ అయిన తర్వాత, పాపులర్ అవ్వకముందు కూడా జస్ట్ అప్కమింగ్ ఆర్టిస్ట్గా కూడా దీపావళి మాత్రం డేట్లు ఇచ్చేవాళ్ళం కాదు. ఏమన్నా అడిగితే ఎప్పుడన్నా అది లేదండి, ఊర్లో లేదండి, ఏదో చెప్పి అబద్ధం చెప్పేవాళ్ళం. 80% దీపావళికి మాత్రం వెళ్ళేదనే కాదు షూటింగ్కి. అప్కమింగ్ అప్పుడు మేము ఎప్పుడు డిమాండ్ చేయలేం కదా. సో అలాగే పాపులర్ అయ్యాక, బాగా పెద్ద హీరోయిన్ అయ్యాక కూడా చాలామందికి, మురళీమోహన్ గారికి, వీళ్ళకి అందరికీ తెలుసు ఏదైనా ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అన్నా ఎట్లా చేసిన ఆ 2 రోజులు మాత్రం నేను షూటింగ్ చేయను. అంత చాలా ఇష్టమైన ఒక ఫెస్టివల్ దివాళీ. అట్లా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. పెద్ద సెలబ్రేషన్ దీపావళి అంటే మా ఆంటీ విజయనిర్మల గారి ఇంట్లో. ఇప్పుడు ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ అంతా అందరూ కలుసుకొని ఆంటీ ఇంట్లో చాలా ఇదిగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాం మేము. దీపాలు అన్నీ ఇంకా ద బెస్ట్ అనమాట. అన్ని ఫెస్టివల్స్లో
ద #1 ఫెస్టివల్ వచ్చి మాకు దీపావళి. మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా, దర్శకునిగా కాగా తన కెరీర్ని మరో మలుపు తిప్పుకున్నారు ఆర్పి పట్నాయక్. చిత్రం నువ్వు నేను, సంతోషం, సంబరం, నీ స్నేహం, నిజం, శ్రీరామ్ ఇలా ఎన్నో యూత్ఫుల్ చిత్రాలకు మెలోడియస్ మ్యూజిక్ అందించారు ఆర్పి పట్నాయక్. శ్రీను వాసంతి లక్ష్మి, బ్రోకర్ వంటి మూవీల ద్వారా తనలోని మరో పార్శ్వాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు లేటెస్ట్ గా మనలో ఒకడు మూవీలో హీరోగా, దర్శకుడిగా మన ముందుకి రానున్నారు. ఈ మూవీలో కథానాయికగా నటించిన నువ్వు నేను ఫేమ్ అనితతో పాటు దీపావళి కబుర్లను ఆర్పి పట్నాయక్ మనతో ఇలా పంచుకుంటున్నారు. దివాళీని ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? Definitely spend time with my family, because since I'm doing a TV show, it's difficult to remove time. Spend time with my husband. Puja. చైల్డ్హుడ్ లో Crackers. Okay. To burst crackers, go out with family. ఏ క్రాకర్ మీకు బాగా ఇష్టం? Mirchi bomb. మిర్చి బాంబ్. You know what? I used to stand in the balcony. So mirchi bomb used to be like one laddi like this. I used to separate it and then burst one and get excited. ఇంత నాటిగా నాకు చిచ్చుబుడ్డి వెలిగించడానికి భయం. చిన్నప్పుడు నేనేం చేసామని తెలుసా, మిర్చి బాంబులు కాలకపోతే అవి తీసి ఆ లోపల ఉన్న మందు గుండతో అవి కాల్చేవాడిని. అలా చేతులు కాలిన సందర్భాలు ఎవ్రీ ఇయర్ కాదు చిన్నప్పుడు. దేవుడా, ఇంత ధైర్యం మీ ఇద్దరికి ఉంది. ఇంత ధైర్యవంతులతో నేను మాట్లాడుతున్నానని ఇప్పుడే అర్థమైంది. నాకు చిచ్చుబుడ్డి కూడా భయం వేస్తుంది. సో మీరు చిన్నప్పటి నుంచి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? ఎక్కడ సెలబ్రేట్? మా ఫాదర్ చాలా అంటే సెలబ్రేషన్ అనే దానికి 100% చేసుకోవాలి సెలబ్రేషన్ అని మా ఫాదర్ ఎప్పుడు చెప్తారు. అలాగే మేము ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ నేను ఆ సెలబ్రేషన్ కొంచెం ఎక్స్ట్రాగా ఓవర్ యాక్టింగ్ చేసి చేతులు కాల్చుకున్న సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. ఈసారి అంటే కొంచెం పెద్ద అయ్యాక కొంచెం తెలివి వచ్చింది కాబట్టి అటు కొంచెం అలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్లు చేయకుండా ఒక పటాకా ఎలా కాల్చాలో అలాగే కాల్చున్నాను. దాన్ని విప్పదీయకుండా తీసి ఇటు చేసి చేయడం. అండ్ ఈ సందర్భంగా సేఫ్టీ ఫీచర్స్ అలాంటివి నేను చేసి చేతులు కాల్చుకున్న ఫీచర్స్ దయచేసి మీరు చేయొద్దు. 1000 వాలాలో లాగా గుంపులో ఒక టపాకాయగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి ఆ తర్వాత సోలో బాంబుగా పర్ఫెక్ట్ గా పేలుతున్న హీరో నిఖిల్. హ్యాపీ డేస్ మూవీతో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందాడు. కార్తికేయ, శంకరాభరణం, సూర్య వర్సెస్ సూర్య చిత్రాల ద్వారా యూత్ ని అట్రాక్ట్ చేసిన యువ కథానాయకుడు నిఖిల్. మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ నేచురల్ పెర్ఫార్మెన్స్ తో నటనతో ఈజ్ ని కనబర్చడం నిఖిల్ స్పెషాలిటీ. మరి నిఖిల్ చెప్పే దీపావళి మాట మంతి ఇప్పుడు మీకోసం. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ని అండ్ ఈటీవీ ప్రేక్షకులందరికీ దివాళీ శుభాకాంక్షలు. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ దివాళీ. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ నా లైఫ్లో వాజ్ దివాళీ. నేను దివాళీ కోసం ఎదురు చూసేవాడిని. సంవత్సరం అంతా హోలీ, దసరా అన్ని వచ్చినా కానీ దివాళీ ఎప్పుడు అని, ఎందుకంటే క్రాకర్స్ బర్స్ట్ చేద్దామని. అండ్ దివాళీకి 10 రోజుల ముందు నుంచి నేను క్రాకర్స్ బర్స్ట్ చేయడం స్టార్ట్ చేసేవాడిని. అండ్ 10 రోజుల తర్వాత కూడా రాకెట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ కీప్ బర్నింగ్. కానీ నాకు తెలిసి ఈ మధ్య పరిస్థితులు చాలా మారాయి. అండ్ మన సిటీ కానీ మన ఎన్వైరన్మెంట్ కానీ చాలా మారిపోతూ ఉంది. వీఆర్ హ్యావింగ్ పొల్యూషన్ ప్రాబ్లమ్. సో దయచేసి డు నాట్ బర్స్ట్ క్రాకర్స్, ఎందుకంటే పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి, సౌండ్ పొల్యూషన్, యానిమల్స్ భయపడుతున్నాయి అండ్ చాలామందికి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకి. సో లెట్ us మేక్ దివాళీ అ వెరీ కలర్ఫుల్ అండ్ వెరీ గ్లోయింగ్ దివాళీ అండ్ నాట్ అ పొల్యూషన్ దివాళీ. సో నేను మాత్రం ఈసారి నేను క్రాకర్స్ బర్స్ట్ చేయట్లేదు. నాకు ఎంత ఇష్టం ఉన్నా కానీ చేయట్లేదు. మీరు కూడా చేయకండి. కావాలంటే క్రాకర్ షోస్కి వెళ్ళండి. అందరూ కలిసి సొసైటీలో మెంబర్స్ అందరూ కలిసి ఒక కామన్ ప్లేస్కి వచ్చి బర్స్ట్ క్రాకర్స్ అండ్ ఎంజాయ్ యువర్ దివాళీ అని. కానీ కాంపిటీషన్లో మాత్రం సెల్ఫ్ కోసం మాత్రం క్రాకర్స్ బర్స్ట్ చేయకండి. ఇట్స్ ఫర్ అవర్ ఫ్యూచర్. సో హ్యాపీ దివాళీ. స్వీట్స్, లైట్స్, ల్యాంప్స్తో ప్లీజ్ ఎంజాయ్ దివాళీ. విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ దివాళీ. దీపావళి బాణసంచాలో కొత్త ఐటెం వచ్చిందంటే మనం తప్పక ట్రై చేస్తాం. అలాగే ప్రతిభావంతమైన నటీ నటులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడూ పట్టం గడుతుంది, ఆదరిస్తుంది. ఆ కోవలకు చెందిన స్పెషల్ హీరో నారా రోహిత్. బాణంలా దూసుకొచ్చి సోలోతో సెటిల్ అయి జో అచ్యుతానంద మూవీ ద్వారా క్రెడిబిలిటీని రోహిత్ సాధించాడు. రౌడీ ఫెలోగా రఫాడించి ఇప్పుడు లేటెస్ట్ గా శంకర్ మూవీ ద్వారా శభాష్ అనిపించుకుంటున్నాడు నారా రోహిత్. మరి నారా రోహిత్ దివాళీ చిట్ చాట్ ఇప్పుడు మీకోసం. హాయ్, నేను మీ నారా రోహిత్. ఈటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరు ఎవ్రీ ఇయర్ దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? ఐ గో టు మై ఫ్రెండ్స్ ప్లేస్, మై పెద్దనాన్న గారి ఇంట్లో. మీరు క్రాకర్స్ కాలుస్తారు? నో, ఐ డోంట్ నో. We just have a party at my place. We have a pre-Diwali bash, basically. Friends అందరూ at my place. Then on Diwali, we go to my friend's place, I go to my Pendana's place. So it's almost like a family get-togethers, friends get-togethers like for Diwali.
సో చిన్నప్పటి నుంచి మీరు అలానే సెలబ్రేట్ చేసుకునేవారు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి? చిన్నప్పుడు కొంచెం అల్లరి ఎక్కువ ఉండేది కాబట్టి ఏంటంటే పొద్దున్న 4:30కి ఒక 10,000 వాలా పెట్టి అందరిని లేపేసి నేను పడుకునేవాడిని అవునా? ఆ టైంలో. తర్వాత బికమ్స్ ఓవర్. ఓకే, ఇప్పటి వరకు నేను 10,000 వాళ్ళని టచ్ కూడా అంటే మధ్యలో మళ్ళీ ఆటమ్ బాంబ్స్ ఏవో పెట్టి సౌండ్ ఎక్కువ రావాలి కదండి, లెగవాలి కదా అందరూ. ఇంత నాటి అండి మీరు సీరియస్లీ? చిన్నప్పుడు బాగా, అంటే లైక్ టిల్ మై డాడ్ బికమ్ అన్ ఎమ్మెల్యే అప్పటి వరకు అలాగ ఉండేవాడిని. తర్వాత ఏంటంటే అటెన్షన్ ఎక్కువ అయిపోయింది, ఆడే 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 అని చూపించేవాళ్ళు. సో అక్కడి నుంచి అంటే అలా తగ్గుతూ వచ్చింది. ఓకే, ఇప్పుడైతే ఆ సౌండ్స్ అయితే వినిపించదు అనమాట, కామ్గా దీవాళీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. జస్ట్ విత్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్. అందరూ వీ హ్యావ్ వెరీ ట్రెడిషనల్, కంపల్సరీ ట్రెడిషనల్ డ్రెస్లో రావాలని కోడ్ పెట్టుకొని. సో వీ ఆల్ హ్యావ్ జస్ట్ గుడ్ గెట్ టుగెదర్ ఫ్రెండ్స్తో. సూపర్. ఈ దీవాళీ కూడా మీరు అలానే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ అమ్మ నేను తింగరోడు అనుకుంటుంది, కానీ నువ్వు మామూలుడివి కాదు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీదే చేయి చేసుకుంటే మేము ఎలా డీల్ చేస్తామో తెలుసా? ఇంకోసారి రిపీట్ అయితే అలానే మింగిన శివుడిలా సైలెంట్గా ఉన్నాను అనుకో. అదే మూడో కన్ను తెరిస్తే దీపావళి పండుగంటేనే అల్లరి పండుగ. టపాకాయలు, చిచ్చుబుడ్లు, తారాజుబ్బలు ఇలా ఒక్కటేంటి, బాణాసంచాతో దీపావళి అల్లరిని సృష్టిస్తుంది. మరి ఇదే అల్లరి అనే మూవీతో ఫేమ్ అయి కామెడీతో అందరినీ అలరిస్తోన్న హ్యూమరస్ హీరో అల్లరి నరేష్. డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఆపై తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న వర్సటైల్ హీరో నరేష్. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన బెట్టింగ్ బంగారాజు మూవీతో నవ్వుల్ని పంచారు. అహనా పెళ్ళంట, బెండప్పారావు ఆర్ఎంపీ ఇలా ఎన్నో విజయవంతమైన కామెడీ చిత్రాలతో అల్లరి నరేష్ ఆకట్టుకున్నారు. జేమ్స్ బాండ్, తాజాగా ఇంట్లో దయ్యం నాకేం భయం వంటి మూవీస్తో తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. మరి అల్లరి నరేష్ చెబుతున్న దీపావళి ధమాకా కబుర్లేంటో ఆలకించండి. చిన్నప్పుడు రాకెట్లు అందరూ పైకి వేస్తుంటే నేను మాత్రం అడ్డంగా రోడ్ల మీద వేసేవాడిని. అవి చాలామంది లుంగిల్లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది కూడా అయింది. అండ్ అంటే బాగా ఇష్టం అండి. అంటే దీపావళి ఆ ఫెస్టివల్ చిన్న, ఎందుకంటే దీపాలు పెడతాం కానివ్వండి, లేకపోతే ఇల్లంతా డెకరేట్ చేయడం కానివ్వండి. ముందు మిగతా ఫెస్టివల్స్ అంటే మనం పూజ చేయాలి, కూర్చొని పూజ చేయాలండి. బట్ దీపావళి అంటే సాయంత్రం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు క్రాకర్స్ కలుద్దాం అని ఉంటుంది. సో అలాగండి, అంటే బాగా ఈ రాకెట్స్ కానివ్వండి, బాంబులు అంటే కొంత ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 15-16 వచ్చిన తర్వాత ఈ 100 వాలాలు, ఈ 25 వాలాస్ తీసుకొచ్చి మన ఫ్రెండ్స్ కాళ్ళు వేసేయటం. అంటే జనరల్గా అందరూ తారాజువ్వలు పైకి వేస్తూ ఉంటారు, నేను మాత్రం రోడ్డుకి అడ్డంగా వేసేవాడిని. బాటిల్ అడ్డంగా పెట్టి ఎంత దూరం వెళ్తుందని చూస్తానికి చేసేవాడిని. సో ఈ చాలామంది లుంగిల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు మామూలుగా తిట్టకుండా తిట్టి కాలిపోయి లుంగీలు హోల్స్ పడిపోయి అలా అండి. అండ్ దీపావళి అనేటప్పటికి ఏంటంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం కొత్త బట్టలు వేసుకున్నా కూడా ఏదో ఒకటి చిల్లులు పడిపోయి, ఎందుకంటే కాల్చుకుని నేయటం కంటేనండి ఈ 25 వాలాస్ కానీ 100 వాలాస్ కానీ ఒకరి మీద ఒకరు విసురుకుంటాం. నేను మా అన్నయ్య మీద, మా కజిన్స్ మీద అలా ఎక్కువ చేసేవాళ్ళం అండి. అంటే ఎవరన్నా ముందు ఒక దాన్ని ఏమంటారంటే చిచ్చుబుడ్డు వెలిగిస్తుంటే వాళ్ళ వెనకాలకి వెళ్ళి బాంబు పెట్టేయటం అలాంటివి చాలా చేసామండి. సో బట్ అందరికీ ముందుగా ఒకటి చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ బాగా చేసుకోండి దీపావళి. అండ్ ఫైర్ క్రాకర్స్ తొట్టినప్పుడు చాలా జాగ్రత్తగా, సేఫ్టీ ఫస్ట్ అండి. సో బాగా ఎంజాయ్ చేయండి. దీపావళి టపాకాయల్లో బ్రాండెడ్ ఐటమ్స్కే మనం ప్రాధాన్యం ఇస్తాం. బాణసంచాలో బ్రాండ్ని బట్టి వాల్యూ పెరుగుతుంది. అలాగే అక్కినేని అనే బ్రాండ్ ఒక్కటి చాలు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఆర్టిస్టు అక్కినేని లెవెల్లో అద్దరహో అనిపించుకుంటున్నారు. ఆ సిరీస్లోనే యువకుడు మూవీ ద్వారా తెరంగేట్రం చేసిన హీరో సుమంత్. ప్రేమ కథ, సత్యం, గోదావరి, చిన్నోడు, గోల్కొండ హై స్కూల్, స్నేహం అంటే ఇదేరా ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో సుమంత్ సూపర్గా తన టాలెంట్ని ప్రెజెంట్ చేశారు. లేటెస్ట్గా నరుడా ఓ నరుడా అనే క్యాచీ టైటిల్ ఉన్న మూవీలో మనల్ని అట్రాక్ట్ చేయటానికి సుమంత్ మన ముందుకొస్తున్నారు. నరుడా ఓ నరుడా లొకేషన్లో సుమంత్ షేర్ చేసుకున్న దివాళీ సంగతులేంటో చూద్దామా? దివాళీ అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నాకు దీపావళిలో బాగా నచ్చిన విషయం ఏంటంటే మన ఆడవాళ్ళు చాలా చక్కగా ముస్తాబాయి బ్యూటిఫుల్గా ఉంటారు. అది నాకు ఇష్టం. ఓహో,
లక్ష్మీ పూజ చేసుకుని బాగా రెడీ అయ్యి చీరలు కట్టుకుని నగలు వేసుకుని బ్యూటిఫుల్ గా ఉంటారు. దట్స్ వాట్ ఐ లైక్. సో అంతేగాని మీరు చేసేది స్పెషల్ గా దివాళీ రోజు అంటే ఏం ఉండదా? ఇది మా ఇంట్లో కొన్ని దీపాలు వెలిగిస్తారు కానీ నాకు టపాస్ అంటే పెద్ద ఇష్టం ఉండదు. దీపాలు వెలిగించడం మాత్రం ఇష్టం నాకు. అంటే నాకు సౌండ్స్ అంటే లౌడ్ యాక్చువల్లీ నా లాంగ్వేజ్ లో 2 types ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయి. వెజిటేరియన్ క్రాకర్స్, నాన్ వెజిటేరియన్ క్రాకర్స్. కాకర పూతలు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు లాంటివి వెజిటేరియన్ అన్నమాట. లక్ష్మీ బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇవన్నీ ఏమో నాన్ వెజ్ అన్నమాట. నాకు నేను వెజిటేరియన్. నాకు వెజిటేరియన్ ఇష్టం లేదు, నాన్ వెజిటేరియన్ క్రాకర్స్ ఏది అంటే అక్కడ దీపాలు అలా వెలిగించాలి అంతే, చాలు అంతే. దీపావళి అంటే నాకు అది. సో ఇక్కడైతే వెజిటేరియన్ అని ఆల్రెడీ చెప్పింది. How do you celebrate? I mean, Diwali is my favorite festival. Yeah. I love Diwali. I'm Maharashtrian, so I think I've Celebrate the in a fondest grand way, memories right? when I used to stay in my chawl with my joint family. Yes. Oh. So all my growing up years over there. So I love Diwali celebrations over there. So I miss them. Okay. So that Diwali snacks, lights, then I think you know that Maharashtrian Diwali snacks, ladu, karanji, and all. So we make that 15 to 20 days before, so that preparation started before 20 to 25 days. Okay. Sweet? Yeah. All that anarsa is sweet. If it's a dal, not all sweet. That chakli is not sweet. That's little. Okay. సో మీరు చిన్నప్పటి నుంచి క్రాకర్స్ జోలికి వెళ్ళలేదు? ఇలేవండి చిన్నప్పుడు, బట్ మేబీ వన్ టైప్ ఆఫ్ క్రాకర్స్ ఐ కెన్ సార్ట్ ఆఫ్ మేనేజ్. ఏంటంటే లైక్ ఐఎమ్ ఓకే విత్ రాకెట్స్ బికాస్ ద రాకెట్స్ దట్ గో అప్ అండ్ బ్లాస్ట్ సమ్వేర్ అప్ దేర్. అది ఎక్కడో అంటే ఇక్కడ మన దగ్గర మన దగ్గర ఏం ఉండకూడదు అక్కడ. సో లైక్ ఐఎమ్ వెరీ అవి చూస్తానికి కూడా చక్కగా ఉంటాయి. అలా ఎక్కడో వెళ్తే లైక్ యూ కెన్ రియలీ సీ దెమ్. సౌండ్ ఎక్కువ రాదు. ఓన్లీ బ్యూటీ కనిపిస్తుంది. ఐ లైక్ దోస్. ఐ లైక్ బట్ ఐ కెన్ లివ్ విత్ దోస్. ఐ కెన్ డీల్. సరే కొంతవరకు నాకు ఓర్పు ఉంది వాటితో. సో ఆడియన్స్కి ఈ సందర్భంగా ఏమన్నా కొంచెం మీ సైడ్ నుంచి జాగ్రత్తలు? నేనైతే అయ్య బాబోయ్ అంటే టపాకాయలు అస్సలు కాల్చకూడదని చెప్పాలని ఉంటుంది కానీ చెప్పను. కానీ కాల్చే వాళ్ళందరూ కొంచెం ఎస్పెషలీ మీ పిల్లల్ని, మీ కుక్క పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దే వెరీ సెన్సిటివ్. జస్ట్ బీ కేర్ఫుల్. హ్యావ్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి. మన పండుగలన్నింటిలోకి యూత్ఫుల్ అండ్ కలర్ఫుల్ ఫెస్టివల్ ఏది? ఇంకేది? నో డౌట్ దీపావళి. ఎన్ని సంవత్సరాలైనా దీపావళికి కలర్స్ మరిన్ని యాడ్ అవుతాయే కానీ తగ్గే ప్రసక్తే లేదు. దట్ ఈస్ దివాళీ. దివాళీ ఆల్వేస్ ఎ బ్రాండ్ న్యూ ఫెస్టివల్. అలాగే బ్రాండ్ న్యూగా ఫ్రెష్ లవ్ స్టోరీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన టీనేజ్ హీరో రోషన్. స్టార్ కపుల్ శ్రీకాంత్ ఊహల తనయుడిగా నిర్మలా కాన్వెంట్ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలోకి రోషన్ రొమాంటిక్ గా ఎంటర్ అయ్యాడు. మరి తన తండ్రి శ్రీకాంత్ తో పాటు రోషన్ చెబుతున్న దీపావళి ముచ్చట్లు ఇప్పుడు ఆలకించేద్దాం. నాకు ఇష్టమైన పండుగ దీపావళి. చిన్నప్పటి నుంచి బాగా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా దీపావళి మా ఇంట్లో ఘనంగా జరుగుతుంది డెఫినెట్గా. బట్ ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిన ఫీలింగు, ప్లస్ ఈ ఎన్విరాన్మెంట్ గురించి వీటి గురించి కొంచెం ఆలోచించడం స్టార్ట్ అయ్యింది. సో బట్ ఏదో క్రాకర్స్ కాలకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్. అందుకనే డెఫినెట్గా దీపావళి అనేది చేసుకుంటాము. సో అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. అండ్ మేము చిన్నప్పటి నుంచి దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, టపాకాయలు కాల్చి ఇవన్నీ. బట్ ఈ మధ్యనే ఈకో ఫ్రెండ్లీ దివాళీ అంటే తక్కువ కాలుస్తున్నాం టపాకాయలు. సో మీ అందరూ క్రాకర్స్ చాలా తక్కువ కాల్చండి అండ్ హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ అండ్ ఈకో ఫ్రెండ్లీ దివాళీ. తారలు దిగివచ్చిన వేళ, వెన్నెల నడిచొచ్చిన వేళ, వెలుగులు జిలుగులు భూమిపై విరబూసే వేళ, అది దీపావళి హేళ. అలాంటి నేటి దీపావళి శుభ తరుణాన మనం తారాలోకంలో షికారు చేశాం. తారల కబుర్లతో ఈ దీపావళి మీకు మరింత సంబరాల్ని, సంతోషాల్ని పంచిందని ఆశిస్తూ మరోసారి దీపావళి శుభాకాంక్షలు. నమస్కారం.